కొన్నిసార్లు మనం తెలియక చేసిన ఆ తప్పులు మన ప్రాణాలనే బదులు కోరతాయి. ఇవ్వక తప్పదు, సమాధానం చెప్పక తప్పదు. వద్దన్నా నాకు, ఇదిగోరా వద్దన్నా, తీసుకోరా. అసలు ఏమైంది ఇప్పుడు చెప్పరా? అన్నా, నాకు డబ్బులు అవసరమై తిరుగుతున్నప్పుడు బెట్టింగ్ యాప్లో అమౌంట్ బాగా సంపాదించుకోవచ్చు. థ్యాంక్స్ మా. వాడు చెప్పాక ఈ యాప్స్ గురించి నేను సెర్చ్ చేశానన్న. చాలామంది సెలబ్రిటీస్ ప్రమోట్ చేశారు. దాని తర్వాత నేను వాడటం మొదలుపెట్టాను. In sin so long, all the feels are gone. A fella stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day, I'm right. It seems your meal ticket. వాలీబాల్ ఆడదురావా? I could never imagine something better. Yeah, right. Now you're cooking. మొదట్లో బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పినట్లు బాగానే వచ్చాయన్న. ఆ తర్వాత వచ్చినట్టుకంటే నావే 10 రెట్లు పోయాయన్న. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల సర్వం కోల్పోయాను. చాలా అప్పులు చేశాను. అందరూ వచ్చి నా పేకల మీద కూర్చుంటున్నారు. అప్పుల బాధలు తట్టుకోలేక చివరిగా మా అమ్మ ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు కూడా వస్తాయన్న నమ్మకంతో పెట్టేశానన్న.
అవి కూడా పోయాయి అన్న. మా అమ్మకు నా మొహం ఎలా చూపెట్టాలో తెలియక చచ్చిపోదామని డిసైడ్ అయ్యానన్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. అరే ఈ భూమి మీద ప్రతి మనిషి ఏదో తప్పు చేస్తూనే ఉంటారు కదా. కానీ ఆ తప్పు నుంచి ఏం నేర్చుకున్నాం అన్నదే ఇంపార్టెంట్. అంతేకాని సూసైడ్ చేసుకొని ఇంకో తప్పు చేస్తావా చెప్పు. అరే నీకు మహాభారతం తెలుసా? తెలుసమ్మా. అసలు మహాభారతం ఎందుకు జరిగిందిరా? రాజ్యం కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన యుద్ధం అన్న. ఇంకా ఆడదానితో అకారణంగా తప్పుగా ప్రవర్తిస్తే ఎంత తోడైనా ఎంతమంది అన్నదమ్ములున్నా ఆఖరికి కుక్క సాగు చావాల్సిందే. అరే నువ్వు చెప్పిన నిజమేరా. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒకటి నమ్ముతా. ఇప్పుడు బెట్టింగ్ అంటే తెలుగులో ఏమంటారా? జోదం. జోదం, రైట్. అసలుకి ఆ మైసభలో ధర్మరాజు అనేవాడు జోదం ఆడుకోని ఉంటే ద్రౌపది చీర లాగే వాళ్ళే కాదు కదా. అసలు ఆ యుద్ధమే జరిగేది కాదు కదా. 17 లక్షల మంది జనాభా వచ్చేవాళ్ళు కాదు కదా. అప్పట్లోనే అంటే ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు జోదం వరకు జరిగే నష్టాల గురించి భవిష్యత్తు తరానికి చెప్పిన లెసన్ రా మహాభారతం అంటే. అసలు అంతెందుకు, మన నాన్వేషణ అన్న తెలుసు కదా, ప్రపంచ యాత్రికుడు. ఆయన మనలాంటి వాళ్ళ జీవితాలు ఇలా బెట్టింగ్ యాప్స్ బారిన పడి నాశనం అవ్వకుండా ఉండటం కోసం, ఇలాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండటం కోసం బెట్టింగ్ యాప్స్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంత ప్రమాదం అనేది బయట ప్రపంచానికి తెలియటానికి ప్రయత్నిస్తున్నారు. అన్న చిన్నతనంలో వాళ్ళ నాన్నగారు వేసిన ఒక్క బెట్టింగ్ వల్ల వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటో తెలుసా? ఇష్టమైన కడుపు మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, నేను అబద్ధం కాదు నిజం. ఈ బెట్టింగ్ వల్ల నా కుటుంబం నాశనం అయిపోయిన అదృష్టవశాత్తు మా నాన్నగారు బతికారు. అది ఏ కుటుంబానికి జరగకూడదు. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా గడిచిన 5 సంవత్సరాలుగానే ఈ బెట్టింగ్ యాప్ల కోసం పోరాడుతున్నాను. అది సో తప్పు చేయని మనిషి అంటూ ఎవడో ఉన్నాడు, కానీ తప్పని తెలుసుకొని మారతాడు చూసిన వాడే నిజమైన మనిషి. సెలబ్రిటీని చాలామంది ఫాలో అవుతారా. వాళ్ళు ప్రమోట్ చేయడం వల్లే ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ఇలా జనాల్లోకి వెళ్ళిపోయాయి. అందుకే నా అన్వేషణ అన్న ఈ సెలబ్రిటీలకు కూడా బాధ్యత అంటే ఏంటో తెలిసేలాగా అందరి మీద ఒక రకమైన యుద్ధమే చేస్తున్నారు. మనం కూడా ఇవన్నీ తెలిసి ఇలా తప్పులు చేస్తే ఎలా చెప్పు. అందుకే ఇలాంటి యాప్స్ జోలికి మనం వెళ్ళొద్దు, ఎవరినే వెళ్ళనియొద్దు. వి సపోర్ట్ నా అన్వేషణ అన్న. ప్లీజ్ బ్యాన్ బెట్టింగ్ యాప్స్.